కామము అనగానే మనం ఆ రకమైనటువంటి కోరికలనే మనము అన్వయం చేసుకోవద్దు. మనకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దహింపబడేటట్టు చేసుకొని స్వామివారి ఆశీస్సులతోని జ్ఞానము చేత మనం వికసింపబడేటట్టుగా మనం రూపొందింపబడాలి. అట్లా అన్వయం చేసుకొని మనము స్వామివారికి ఉపాసన చేయాలి. దానిలో భాగంగా ఆ రోజు కాముడు దహింపబడినటువంటి గొప్పనేటువంటి దినము కాబట్టి ఆ ఆనందోత్సవాలను అందరూ రంగులు జల్లుకొని చేసినారు. ఈ రంగులు జల్లుకోవటము ఇప్పుడు అంటే ప్రతిదీ కూడా మనకు ఈ సనాతన భారతీయ సంప్రదాయంలో శాస్త్రానికి విజ్ఞాన శాస్త్రానికి అనుబంధమైనటువంటిదే కాబట్టి ఈ కాలంలో వచ్చేటువంటి మోదుగు పూలు ఇప్పుడు మాత్రమే వస్తాయి. మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది ఏమని, మోదుగ పూల రసంతో శరీరానికి లేపనం చేసుకున్నట్టయితే చర్మ వ్యాధులన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పేసి, మందార పూలతోటి రసాన్ని వేసుకొని దాన్ని జీలకరించుకోవటము, మారేడు పత్రిని ఉడికించుకొని ఆ నీళ్లతోని మనం చల్లుకోవటము, ఇవన్నీ కూడా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ద్రవ్యాలతోటి, ఈ పత్రములతోని, పుష్పములతోటి ఈ ద్రవ్యాలన్నిటిని ఉడికించుకొని మనము చల్లుకున్నట్టయితే ఇప్పుడు శిశిర ఋతువుకు వసంత ఋతువుకు మధ్యలో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శమింపబడేటట్టు మనకు శాస్త్రము ఈ రకమైనటువంటి ఉపాయాన్ని మనకు అన్వయం చేసింది. ఇది ఇట్లా ఒక రకమైనటువంటిది గాథ. ఇది ఇట్లా ఉన్నది నిజంగానే. ఇంకో రకమైనటువంటి గాథ ఏంటి, మనకు హిరణ్యకశ్యపుడు ఉన్నాడు, అందరికీ తెలిసిందే. వాళ్ళ చెల్లెలు ఉంటుంది, తన పేరు హోళిక. హిరణ్యకశ్యపుడు దేవతలకు శత్రువు. దేవతలంటేనే సుతారము తనకు నచ్చదు. నేను ఎట్టి కోశాన ఎవరితో నేను చనిపోకుండా ఉండాలనేటువంటి గొప్పనేటువంటి వరాన్ని పొందుతాడు. అందరూ కూడా చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ తెలుసు ఇదంతా. హిరణ్యకశ్యపుడు వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు, మనం అందరూ వచ్చినప్పుడు భక్త ప్రహ్లాద సినిమా చూసినటువంటి వాళ్ళమే కదా. ఈ ప్రహ్లాదుడు ఎప్పటికీ నారాయణ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ దైవనామస్మరణ. హిరణ్యకశ్యపుడికి మనసున పట్టదు. నేనేమో లోకంలో ఎవరు ఏ ఉపాసనలు చేయద్దురా బాబు, నారాయణ మహామంత్రాన్ని ఎవరు పఠించవద్దు, శివనామస్మరణాన్ని ఎవరు చేయవద్దు, ఎవరైనా ఏం చేయాలి, ఓం హిరణ్యకశ్యపాయ నమః, లేదు హోమాలు చేసి హిరణ్యకశ్యపాయ స్వాహ ఇట్టే చేయాలి. వాళ్ళ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ ఇది శాసనంగా చేస్తాడు. మీరు ఏ అనుష్ఠానాలు చేసినా నా మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, నా మంత్రంతోనే హోమాలు చేయాలి, నా మంత్రాలతోనే యాగాలు చేయాలి. దానికి విరుద్ధంగా ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఎప్పుడు నారాయణ మహామంత్రాన్నే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. ఇది ఏం మింగుడు పడదు హిరణ్యకశ్యపునికి. నేను ఇట్లా చేస్తూ ఉంటే లోకాన్ని, ఈ రాక్షస జాతులను, ఈ ప్రజలను ఇట్లా చేస్తూ ఉంటే నా ఇంట్లోనే నా కొడుకు నాకు విరుద్ధంగా తయారవుతున్నాడు, వీడు నన్ను చంపటానికి దేవతలందరూ ఏదో ప్రయత్నం చేసినట్టు ఉంది, అసలు వీడిని లేకుండా చేయాలనేటువంటి భావనతోటి ప్రహ్లాదుని ఎన్నో రకాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నానా రకాలైనటువంటి శిక్షలు వేస్తారు, ఏనుగులతో తొక్కిస్తారు, సలసల కాగేటువంటి నూనెలో వేస్తారు, నిప్పులలోకి తొక్కిస్తారు, ఒక గదిలో తను వేసి కాలకూడ విషం చిమ్మేటువంటి సర్పాలను దానిలో వదిలిపెట్టిస్తారు. ఏం చేసినా మనం ఎప్పటికీ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉండడమేనా. తనకేమవుతుందిగా, ఏమీ కాదు. నారాయణమూర్తి తన మాయను ప్రయోగించడము, ఆ ఏనుగులు తొక్కుతుంటే తన మీద ఏదో ఈ మెత్తటి పరుపులు తనకు మీద పడ్డట్టు ఊరికే అట్లా తన మాయతోటి తను కాపాడుతూ ఉంటాడు. హోళికకు ఒక గొప్పనేటువంటి వరం ఉంటుంది. తాను కూడా హిరణ్యకశ్యపుడే వరాన్ని పొందే మరణం లేకుండా తాను పొందదా, తాను కూడా తపస్సు చేసి తాను వరం పొందుతుంది. తాను ఒంటరిగా అగ్నిలో దూకితే చనిపోకుండా, ఒంటరిగా కాకుండా ఇద్దరు దూకితే చనిపోయినట్టయితే తాను చనిపోతుంది. నేను అగ్నిలో దూకినా చనిపోవద్దు, నీళ్ళల్లో దూకినా చనిపోవద్దు, ఆ సర్పాలు నన్ను గాడివేసినా చనిపోవద్దు, ఇట్లా నానా రకాలైనటువంటి వరాలను పొందుతారు. అప్పుడు నారాయణమూర్తి తనకున్నటువంటి మాయను తనకు ఆవహింపబడేటట్టు చేస్తాడు.
ఆ హోలిక హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడు, హోలిక ఇట్లా కాదు, వాడు నిప్పులలో వేస్తే మంటలలో వేస్తే వాడు వచ్చి బయటకు వస్తున్నాడు కదా, నీకు ఒక గొప్పనైనటువంటి వరం ఉంది కదా, నువ్వు మంటల్లోకి దునికినా నీకేం కాదు కదా, నువ్వు వీని పట్టుకొని దునుకు దానిలోకి, నీకేం కాదు, వాడు చచ్చిపోతాడు అని చెప్పేసి అనుకో గట్టి ఉపాయాన్ని తయారు చేసుకొని హిరణ్యకశ్యపుడు ఇప్పగానే హోలిక తప్పకుండా చేస్తా అన్నయ్య అని చెప్పేసి పాపం ప్రహ్లాదుని సంకన పెట్టుకుంటుంది, గట్టిగా పట్టుకొని ఆ అగ్నిలోకి ప్రవేశం చేస్తుంది. తను పొందినటువంటి వరం ఏంటిది, ఒంటరిగా దునికితే చనిపోకుండా ఉండేటువంటి వరాన్ని తీసుకున్నది. ఒంటరి ఎందుకు దునికింది, ఒంటరిగా దునకలేదు కదా, ఇద్దరు దునికిండ్రు. ఇద్దరు దూకితే ఏమవుతుంది, అప్పుడు హోలిక చనిపోయింది, ప్రహ్లాదుడు నారాయణుని యొక్క మాయ చేత తను బయటికి వచ్చేస్తాడు. అప్పుడు ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారు. ఆ హోలికతోని బాధపడ్డ ప్రజలందరూ కూడా అది చనిపోయింది, దాని బాధమైంది, దాని పీడమైంది అని చెప్పేసి అందరూ కేలింతలు కొట్టి దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాలతో అన్నిటిని మంచిగా వెదజల్లుతూ ఆ హోలీకోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది నిజమైనటువంటి శాస్త్రీయమైనటువంటి మనకు వస్తున్నటువంటి కథ. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ వారం రోజులు అందరూ పిల్లలు ఏం చేస్తారు, కోలలు ఆడుతూ ఉంటారు. సాయంత్రం వారు కాగానే పిల్లలందరూ కోలలు తీసుకొని ఆడుకుంటూ వచ్చేస్తారు. ఈ కోలలన్నీ ఏం చేస్తారు, రేపు సాయంకాలము వాటన్నిటినీ కాల్చేస్తారు. రాత్రి 8 కాగానే ఈరోజు వాటన్నిటిని కాల్చి, అది కాల్చిన తర్వాత దాని చుట్టూ నీళ్ళు వస్తారు. ఆ బొట్టును ఎవరైతే పెట్టుకుంటారో వారికి ఆ సంవత్సరాలు ఎట్టి కోశాన కూడా అనారోగ్యం పాలవకుండా ఉంటుంది. ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతార దినము కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలలో స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాలు విరివిగా, మొన్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఏంటి ప్రతి దగ్గర కూడా ఈ పౌర్ణిమకు లక్ష్మీ నరసింహస్వామికి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు, జాతరలు, కోలాహలాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ రంగుల ద్వారా ఇవన్నీ చల్లుకుందాము, శంకరునికి దైవనామస్మరణ చేద్దాము, తనకు జేజేలు పలుకుదాము. తద్వారా ఆ పర్వతవర్ధిని రామేశ్వరులకు మనకు శుభాశీస్సులు ఆశీస్సులు అందజేసి ఈ ఋతుక్రమములో అంటే ఈ మధ్యలో వచ్చేటువంటి ఋతువుకు మధ్యలో వచ్చేటువంటి బాధల నుండి మనల్ని ఉపశమింపజేసి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి చర్మ సంబంధమైనటువంటి రోగాలు లేకుండా పర్వతవర్ధిని రామేశ్వరులు మనల్ని చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా సదా రక్షింపజేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ మహాదేవ